హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్వికా బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బటర్ ఎగ్ మటన్ కీమా దోశ అండి. దీని ప్రిపరేషన్ 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ, చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, మటన్ కీమా, బటర్, ఎగ్. చాలా డిఫరెంట్గా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసేసుకొని పెన్నం పెట్టుకున్నానండి. హీట్ అయ్యాక దోశ వేసుకుందాం. ఇప్పుడు నేను దోశ వేస్తున్నానండి. దీనికి అట్టు కొద్దిగా పెద్దగానే వేసుకోవాలి. మనకి స్ట్రీట్ స్టైల్లో వేస్తారు కదా, పెద్దగా వేసుకోవాలి అట్టు. నెక్స్ట్ నేను ఎగ్ బ్రేక్ చేస్తున్నానండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా దీనికి ఎక్కువనే పడుతుంది. ఎగ్ వేసాం కదా, స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు మటన్ కీమా అండి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను. నేను ట్రై చేసిన రెసిపీసే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది దోశ వచ్చేసి. మామూలుగా అయితే మనము ఉల్లికారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ అవి కదా. ఇది మటన్ కీమాతో ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ కీమా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఫైనల్గా ఆనియన్స్ ఇలా తురిమేసుకొని వేసేసుకోవాలండి. సన్నగా చాప్ చేసి. ఆనియన్స్ వీటికి ఎక్కువగానే పడతాయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే అయిపోయింది దోశ. నేను ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది రెండు వైపులు ఏం కాల్చొద్దండి, ఒక వైపే కాల్చాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, బటర్ ఎగ్ మటన్ కీమా దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.